హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా వారు బోటీ తీసుకొచ్చారండి. తెలంగాణ మాంసాహార ప్రియులందరికీ ఎంతో ఇష్టమైన ఈ బోటీ కర్రీని చేసేద్దాం. ముందు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బోటీలో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి కలిపి కొంచెం ఆయిల్ వేసి ఒక అర గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ స్టవ్ పైన పెట్టండి. ఒక 5-6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి 2 పెద్ద స్పూన్లతో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకోండి. కొంచెం వేగాక 2 లవంగాలు, 2 ఇలాచీలు, చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి కలపండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించి మనం కుక్కర్లో ఉడికించుకున్న బోటీని వేసేయాలి. ఇప్పుడు నిలువుగా కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి మూతతో క్లోజ్ చేయండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఉప్పు, కారం మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి నిలువుగా చీల్చుకున్న 2 పచ్చిమిర్చి వేయాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఈ బోటీ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మా వారైతే ఇప్పుడే తింటా అని గొడవ పెడుతున్నారు. గిన్నెలోకి తీసాను.